ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, కృపామయుడా, ప్రేమమయుడా, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, అద్భుతుడా, ఆశ్చర్య కార్యములు జరిగించువాడా, అద్వితీయుడా, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నిన్నటి దినం అంతయు, గత రాత్రి అంతయు తండ్రి, నీ యొక్క భద్రత, కృపాక్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నిన్నటి దినంతోనే ఎంతోమంది గతించిపోయి ఉన్నారు, కానీ నీ యొక్క అద్భుతమైన ప్రేమ చేత, నీ యొక్క అద్భుతమైన కృప చేత మాకు మరొక నూతన దినంను సజీవముగా మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రయత్నంలో మీరు మాకు తోడై నడిపించండి దేవా. దేవా, నీకే స్తోత్రాలు. మేము ఎక్కడికి వెళ్ళినను, ఏ పని చేసినను తండ్రి, నీ నామానికి ఘనత, మహిమ తెచ్చే విధముగా ఉండుటకు సహాయము చేయండి. మా మాట తీరు కానీ, మా నడవడిక కానీ, మా ఆలోచన కానీ, మా చూపులు కానీ, మా ప్రవర్తన ప్రతి విషయంలో నీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండడానికి సహాయము చేయండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. అవును తండ్రి, గొప్ప దేవ, మాకు ఏ ఆధారమును లేదు తండ్రి. ఈ లోకంలో మేము ఎవరిపైననైనా ఆధారపడినట్లయితే ప్రభా, మాకు సహాయము దొరకదు, ఆధారము దొరకదు. కానీ తండ్రి, నీ పైన మేము ఆధారపడినట్లయితే మా ఆదరణ నీవే, మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే, మా ఆధారమగు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ప్రతి పరిస్థితిలో మా కాలు చిక్కుబడకుండా మమ్మల్ని కాపాడే దేవుడవై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ప్రతి విషయంలో తండ్రి, మా కాలు ప్రభా ఉచ్చులో పడి అక్కడే ప్రభా చిక్కుకొని అక్కడే ఉండిపోకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారు, మాకు మంచి మార్గాన్ని చూపిస్తున్నారు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. నీ మేలులు ఎన్నో, మహోపకారములు ఎన్నో మా జీవితాలలో, మా కుటుంబాలలో చేస్తూ నడిపిస్తూ పోషిస్తున్నారు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మతో, సత్యముతో ఎంతోమంది ప్రభా నీ వైపు ఎదురు చూస్తున్నారో తండ్రి, ఎంతమంది ఆశపడి చూస్తున్నారో, వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో, ఏ విషయంలో ప్రభా కనిపెట్టుచూ ఉన్నారో తండ్రి, వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచగలిగిన దేవుడవు కనుక వారు ఏ విషయంలో ఆశపడి నీ వైపు చూస్తూ ఉన్నారు తండ్రి. నీ చిత్తానుసరమైన ఆశలు, ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి కుటుంబంలో మీ యొక్క మేలులు దయచేయండి, మీ యొక్క ఉపకారములను దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి, దీర్ఘకాలిక రోగాలైనను తండ్రి, మీరు స్వస్థపరిచి బాగు చేయగలిగిన వైద్యుడవు తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడవు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. కుటుంబాల మధ్య సమాధానము లేక, ప్రేమ లేక, సంతోషము లేక ఎన్నో కుటుంబాలు పగలతో, ఈర్ష్యలతో, భార్య భర్తల మధ్య సమాధానం లేక, అపవాది తీసుకొచ్చే శోధన చేత ఎన్నో కుటుంబాలు తండ్రి కోర్టు కేసులు, విడాకుల దాకా వెళ్ళి ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. మీ యొక్క ప్రేమను అందించండి, మీ యొక్క సమాధానమును దయచేయండి, శాంతిని అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. యవన బిడ్డలను దర్శించండి. యవనేచ్ఛలకు లోనై తండ్రి, వారు పాపంతో నిండిన లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎటు చూసిన పాపమే తండ్రి. ఈ లోక ప్రేమలో వారు పడినట్లయితే ప్రభా, వారి జీవితము ఏమైపోతుందో వారికే తెలియదు.
కనుక తండ్రి నీ ప్రేమలో పడ్డట్లయితే ప్రభా మీరు శాశ్వతమైన ప్రేమ తండ్రి, మీది నిస్వార్థమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఆ ప్రేమలో ప్రభా ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ఉండుటకు సహాయము చేయండి తండ్రి. మీరు తోడై నడిపించండి. పెళ్లి కానీ యవ్వన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, సహాయము చేయండి. వారికి సరి అయిన భాగస్వామి ప్రభా వారి జీవితంలో అందుటకు సహాయము చేయండి. మీ నామానికి మహిమకరంగా వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి తండ్రి, సహాయము చేయండి. గర్భఫలము లేని ప్రతి దంపతులను దర్శించండి. వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి. దేవా ఇరువురి మధ్య ఉన్న లోపాలను తొలగించి చక్కటి గర్భఫలం అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. కడుపులో ఉన్న బిడ్డకు తల్లికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నిరాశ నిస్పృహలో తండ్రి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మీ ధైర్యం అందించండి తండ్రి. కృంగుదల నుంచి లేవనెత్తండి, నిరాశ నిస్పృహల నుంచి విడుదల దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించండి, మీ యొక్క ధైర్యాన్ని అందించండి. వారికి ప్రభా మంచి స్థితిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. మానసికంగా అనారోగ్యంతో కృంగుదలలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని మానసికంగా స్థిరపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఎవ్వరూ లేరని బాధపడుతూ చింతిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై తండ్రి నేనున్నాననే ధైర్యమును అభయమును అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో దయాకిరీటంగా అనుగ్రహించి ఉన్నారు. ఈ సంవత్సరం అంతయు తండ్రి మీరిచ్చే అద్భుతమైన మేలులు పొందుకొని మీ నామానికి మరింతగా మహిమకరంగా తండ్రి మీ నామాన్ని ఘనపరిచే విధంగా వారు జీవించుటకు మీరు ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని, దినమంతయు మాకు తోడై నిక్షేమాన్ని దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.